కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలము, స్ట్రెంగ్త్. నన్ను బలపరచు యేసుక్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. I can do all things through Jesus Christ who strengthens me. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన. విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పొటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పొటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చును, అపవాదికిని అపజయమేచ్చును, అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా.
నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి రక్షణ కేడము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. బలము, స్ట్రెంగ్త్. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ఇప్పుడు తల్లి మనసు చూడండి, పిల్లల వెంట పరిగెడుతూనే ఉంటారు తల్లి. ఏమిటి, ఎందుకు? పిల్లలు ఏంటి, ఆహారం తినరు, భోజనం నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి పిల్లలపై చాలా బర్డెన్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉండడాన్ని బట్టి ఆ టైం మేనేజ్మెంట్ పిల్లలకి సరిగ్గా తెలియట్లా. స్కూల్లో హెక్టిక్ వర్క్ షెడ్యూలు, మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి మధ్యాహ్నం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేంత వరకు కంటిన్యూస్ వర్క్. అది మాత్రం చాలదన్నట్టు మళ్ళీ చాలా హోంవర్క్స్, స్కూల్ నుంచి రాగానే మళ్ళీ హోంవర్క్స్ అన్నీ చేసుకునేటప్పుడు టైర్డ్ అయిపోతారు, నిద్ర పండుకుంటారు. చిన్నపిల్లలకి కనీసం 8 గంటల నిద్ర కావాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తారు. 8 గంటలు ఎక్కడ పడుకుంటున్నారు పిల్లలు? ఇప్పుడు పూర్వం అంటే మనకేమీ ఫోన్లు లేవు కనుక, మొబైల్ ఫోన్లు లేవు, తర్వాత టీవీలు లేవు, ఏదో రేడియోలో వచ్చే కొన్ని పాటలు, కొన్ని ఏమిటవి ప్రోగ్రామ్స్, ఏమిటవి వార్తలు, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం, తర్వాత పశువుల పెంపకం, తర్వాత ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు రేడియోలో వింటూ ఉండేవాళ్ళం. ఆ రేడియోలో ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్, ఆ ఛానల్ అంటే ఏమిటంటే ఈ వేవ్ లెంత్ నుంచి ఆ వేవ్ లెంత్, ఈ బ్యాండ్ నుంచి ఆ బ్యాండ్, అట్లా ఏమిటి ఒక రొటేట్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ రొటేటబుల్ బటన్ అనమాట. అది రొటేట్ చేస్తుంటే బ్యాండ్ విడ్త్ చేంజ్ అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు ఛానల్ మారుతుంది. ఇప్పుడంటే ఛానల్ 1, 2, 3 అని చెప్పేవాళ్ళం. అప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ రేడియోలో వచ్చే బ్యాండ్ విడ్త్ చేంజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కార్యక్రమాలు మారుతుంటాయి అనమాట. అప్పుడు కూడా అన్ని చాయిసెస్ ఏమి లేవు, చాలా తక్కువ సమయమే రేడియో ప్రోగ్రామ్స్ వస్తుండేవి. ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రోగ్రామ్ ప్రసారం అవుతుందంటే చాలా స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. క్లారిటీ కానీ, తర్వాత అందులో ఉన్నటువంటి నైతిక విలువలు కానీ ఎక్కువ ఉంటాయి. సరైనటువంటి స్పష్టత, స్వచ్ఛత లేనటువంటి వాళ్ళని ఆల్ ఇండియా రేడియోలోనికి రానివ్వరు కదా. ఆల్ ఇండియా రేడియోలో చక్కగా పాట పాడాలంటే ఎంతో సాధన అవసరం అనమాట. అప్పుడు సుశీల గారికే ఏమిటది 3 చెరువులు నీళ్లు తాగించారు. ఎవరు? పి సుశీల గారు అంటే తక్కువ. పి సుశీల గారు గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు. ఎందుకని 10,000 పాటలు పాడారు. అదేమన్నా సామాన్యం 10,000 పాటలు అంటే? ప్లేబ్యాక్ సింగర్గా 10,000 పాటలు మనం 10,000 ఈజీగా చెప్పేసుకుంటున్నాం. 10,000 పాటలు పాడడం అంటే అది ఎంత కష్టం పాడిన వాళ్ళకి తెలుస్తుంది. అంతా ఒకే రకమైనటువంటి ట్యూనా, అంతా ఒకే రకమైనటువంటి సాహిత్యమా? కాదే. ఆ 10,000 పాటలు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడారా? ఒకే స్టూడియోకి పాడారా? కాదే. భిన్నమైనటువంటి స్టూడియోస్ చూసారా. అట్లాంటి ఆవిడనే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి డిజిగ్నేషన్ ఇవ్వకపోవడం బట్టి ఆవిడ అందులో కంటిన్యూ చేయలేదు. ఆ రేడియోలో పాడడం అంటే అంత కష్టం, పాడిన వాళ్ళకే తెలుసు. ఆ రేడియోలో ప్రసంగాలు, వర్తమానాలు ఇచ్చినటువంటి వాళ్ళకే ఆ రేడియోలో కార్యక్రమం ప్రసారం చేయడం ఎంత కష్టమో, ఎంత విలువైందో తెలుస్తుంది. నన్ను రేడియో జనరల్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆల్ ఇండియా రేడియో జనరల్ డైరెక్టర్ ఉంటారు. ఆయనకి నేను ఇట్లా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించాను. నేను ఇట్లా
గాస్పెల్ వర్తమానాలు ఇస్తాను సార్. నాకు ఆల్ ఇండియా రేడియోలో అవకాశం కల్పించాలి. సువార్తను ప్రకటిస్తాను అంటే, చూడండి ఇండియాలో వాళ్ళందరూ కూడా సువార్తకు వ్యతిరేకం అన్నటువంటి అపోహ. ఇవన్నీ కూడా ఏమిటంటే అపోహలు, గాలి మాటలు. ఇండియాలో సువార్తకు ఆటంకాలున్నాయి. సువార్త ప్రకటించనివ్వట్లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. మన నోరు మంచిగా ఉంటే ఊరు మంచిది కాదా? ఎందుకు అలాంటి లేనిపోని అపవాదులు, నిందలు వేయడం? ఇండియాలో సువార్తకు ఆటంకాలుంటే ఎట్లా ఇన్ని ఛానెల్స్ వస్తా ఉన్నాయి. ఎంత సూట్‌లేసుకొని, బూట్‌లేసుకొని, కార్ల మీద, ఏరోప్లేన్‌ల మీద వెళ్ళి 300 దేశాలు తిరిగి వచ్చేవాళ్ళందరూ ఎట్లా ప్రసంగాలు చేస్తా ఉన్నారు. ఈ కిరస్థాన్ వాళ్ళందరూ ఎట్లా ప్రసంగాలు చేస్తున్నారు. సువార్తకు స్వేచ్ఛ లేదంటే తప్పు కదా! ఎక్కడుంది సత్యం? వెలుగు వెలుగని చెప్పాలి. చీకటి చీకటని చెప్పాలి. ఆ లేనిపోని అపవాదులు వేయడం ఎందుకు? నిందలు వేయడం ఎందుకు? అంత సువార్తకు అవకాశం లేకపోతే, సువార్తకు అంత ఆటంకాలు లేకపోతే వీళ్ళు విమానాలు ఎక్కి ఎట్లా ప్రయాణం చేయగలుగుతున్నారు? టైర్లు కట్టుకొని, స్కూటర్‌లేసుకొని, బూట్‌లేసుకొని విదేశాలు ఎట్లా వెళ్లి రాగలుగుతున్నారు? ఎట్లా ఫారిన్ నుంచి ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నారు? ఎట్లా కార్లు కొనుక్కోగలుగుతున్నారు? ఎట్లా అనేకమైనటువంటి భవంతులు కట్టగలుగుతున్నారు? ఎట్లా ల్యాండ్స్ కొనగలుగుతున్నారు? దీనికేమి లెక్కలేదు. ఎక్కడుంది లెక్కాపత్రం? ఎక్కడున్నాం? బలము, స్ట్రెంగ్త్. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరిచి యేసుక్రీస్తు ప్రభునందు నేను సమస్తమును చేయగలని పౌలు చెప్తున్నాడు. పూర్వము హింసకునిగాను, దోషకునిగాను ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి నేను ఇప్పుడు ఒక సువార్థికునిగా, ఆయన చేత ఏర్పరచుకొనబడినటువంటి సాధనముగా, ఆయన చేత చేయబడినటువంటి పాత్రగా మలచబడ్డాను. ఇది కన్వర్షను. కన్వర్షన్ చేయనివ్వట్లేదు. నాన్ కన్వర్షన్ బిల్లు పెట్టారు జయలలిత గారు. అంటే ఏమిటి కన్వర్షను? నీళ్ళలో మునగడమే కన్వర్షనా? హిందూ అని సర్టిఫికెట్లో ఉన్నది క్రిస్టియన్ అని మార్చుకోవడం ఆ కన్వర్షన్? ఇదే కన్వర్షన్? పౌలు చేసినటువంటి కన్వర్షన్ ఇదే కన్వర్షను? ఇదే బ్యాప్తిజం? యేసుక్రీస్తు ప్రభు గారు తీసుకున్నటువంటి బ్యాప్తిజం. నా తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారమును పానీయమును అయ్యున్నది. నీతి యావత్తు నెరవేరుటకు ఇలాగు కానిము. తండ్రి యొక్క నీతిని నెరవేర్చడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు బ్యాప్తిజం తీసుకున్నారు. హిందూ మతాన్ని క్రిస్టియన్ మతంలోనికి మార్చుకోవడం, సర్టిఫికెట్లో పేరు మార్చుకోవడం కాదు బ్యాప్తిజం అంటే. గుణం మారాలి, స్వభావం మారాలి, స్వరూపం మారాలి. పౌలు ముందు హింసకునిగా ఉన్నాడు, దోషకునిగా ఉన్నాడు, బలాత్కారునిగా ఉన్నాడు, పనుల్ని పాడు చేసేవానిగా ఉన్నాడు, పనుల్ని చంపేవానిగా ఉన్నాడు. అట్లాంటి హింస చేసే వ్యక్తి సాధువుగా, సాత్వికునిగా మారిపోయినాడు. హింసింపబడినా కూడా ఎవరికి తిరిగి హింస చేయలేదు. అట్లాంటి కన్వర్షన్ కదా మనకు కావాలి. జయలలిత గారు కన్వర్షన్ బిల్లు, నాన్ కన్వర్షన్ బిల్లు, యాంటీ కన్వర్షన్ బిల్లు ప్రవేశపెట్టారంటే ఎందుకని? సరైనటువంటి కన్వర్షన్స్ కావవి. ఏది వాస్తవమైనటువంటి కన్వర్షను? ఏది యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూస్తున్నటువంటి కన్వర్షను? కుష్ఠరోగి ఉన్నాడు, ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకుంటే అది కన్వర్షన్ కాదా? ఇట్లాంటి కన్వర్షన్ కాదా యేసుక్రీస్తు ప్రభు కోరుకునేది? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. నాయన ప్రభా, నీవే దేవుని కుమారుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీవే పరమ వైద్యుడు నాయన, మానవులను సృజించినటువంటి దేవుడు నువ్వే కదా, మానవులను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు నువ్వే కదా, నువ్వు ఈ కుష్ఠమును బాగు చేయగలవని నేను నమ్ముచున్నాను ప్రభా అని చెప్పి 10 మంది యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభు. యేసుక్రీస్తు ప్రభు జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ఏమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు? చెవు గలవాడు వినకుండా, కన్నులు గలవాడు చూడకుండా. మనం ప్రార్థన చేస్తా ఉంటే యేసే వినకుండా ఉంటారా? జవాబు ఇవ్వకుండా ఉంటారా? ఇస్తారు కదా. యేసుక్రీస్తు ప్రభు జవాబు ఇచ్చారు. వెళ్ళి మీరు యాజకునికి కనపరుచుకునేది. ఇప్పుడంటే డాక్టర్స్ వచ్చేసారు, స్పెషలిస్ట్ వచ్చేసారు. డెర్మటాలజిస్ట్ అని స్కిన్ కేర్కి, తర్వాత కార్డియాలజిస్ట్ అని హార్ట్ కేర్కి, తర్వాత న్యూరాలజిస్ట్ అని బ్రెయిన్ కేర్కి. ఇట్లా ఒక్కొక్క ఆర్గాన్కి తీసుకున్నట్లయితే ఒక్కొక్క స్పెషలైజేషన్, ఒక్కొక్క స్పెషలిస్టు డాక్టర్స్ ఉన్నారు. పూర్వం అయితే ఇన్ని స్పెషలైజేషన్స్ కానీ, ఇంతమంది వైద్యులు కానీ లేరు. ఒకే ఒక్క వైద్యుడు ఎవరంటే ఆ ఊరందరికీ కూడా యాజకుడు. ఇప్పుడు పూజారి గారు అంటాం కదా, అట్లా దేవుని ఆలయంలో ఉన్నటువంటి యాజకుడు లేవికాండంలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుడిచ్చినటువంటి ఆ సూత్రాలు, దేవుడిచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ అనుసరించి ఒక వ్యక్తి లెప్రసీ కలిగి ఉన్నాడా, లేకపోతే లెప్రసీ నుండి హీల్ అయినటువంటి వానిగా ఉన్నాడా, లేకపోతే లెప్రసీ లేనటువంటి వానిగా ఉన్నాడా నిర్ధారణ చేయాలంటే అలా లేవికాండంలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి మార్గదర్శకాలను బట్టి, అంటే గైడ్ లైన్స్ని బట్టి
నిర్ధారణ చేసేవాడనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనుడి. ఆ కుష్ఠరోగులు అట్లనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారనమాట, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకొనుడి అని చెప్పగానే ఆ 10 మంది కుష్ఠరోగులు మారు ప్రశ్నించలేదు. తిరిగి ప్రశ్నించలేదు. చూసారా దేవుని మాట అంటే వాళ్ళకి ఎంత నమ్మకమో. ఏమిటి ఇంకా మా కుష్ఠరోగం అట్లనే ఉంది. మేము ఇంకా కుష్ఠరోగులుగానే ఉన్నాం గదా! ఈయనేంటి వెళ్ళమంటాడు, చూపించుకోమంటాడు అని ఎంత మాత్రం కూడా వాళ్ళు నిరుత్సాహానికి గురవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు మాట సందేహించలేదు. యేసయ్య నువ్వేం చెప్పావు మళ్ళా చెప్పు అని చెప్పి రెండవసారి అడగలేదు. అంటే వాళ్ళు చెవిగలటువంటి వారిగా ఉన్నారు. చెవిగల వారంటే మనకు చెవులు లేవా, మాకు చెవులు లేవా, నీచులైనటువంటి మనుష్యులు. పరుల చెవులు కోసేవారిగా ఉన్నారు. పరులకు హాని చేసేవారిగా ఉన్నారు. పరులకు మంత్రాలు తంత్రాలు ప్రయోగించి, చేతబడులు ప్రయోగించి, వారి చేతులు కట్టివేసి వారు ఏ పని చేయలేనటువంటి వారిగా మంత్రతంత్రాలను చెడు కొరకు వాడే నీచులైనటువంటి చండాలపు మనుషులు ఉన్నారు. అయితే వారి యొక్క అంతము పాతాళం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఈ 10 మంది కుష్ఠరోగులు దేవుని మాట విని దేవుడు చెప్పినట్టు వెళ్ళి యాజకునికి కనపరుచుకుందామని చెప్పి వెళ్తా ఉన్నారు. అయితే మార్గంలో ఒక అద్భుతం జరిగింది. వాళ్ళు ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళలేదు. వారు ఇంకా సినగాగ్ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పటి చర్చెస్, అప్పుడు చర్చెస్ ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు ప్రభు కాలంలో చర్చెస్ ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేర్చి మానవుల యొక్క పాప పరిహారార్థం తాను అపరాధ బలిగా అర్పించుకున్న తర్వాత మరణించి పునరుద్ధానుడై మరణాన్ని జయించి లేచిన తర్వాత సిరియాలో అంతియోకులో ఉన్నటువంటి విశ్వాసులు క్రైస్తవులుగా మార్చబడ్డారు, పిలువబడ్డారు. అంటే సిరియాలో మొదటి చర్చ్ అంతియోకులో ప్రారంభమైంది. అప్పుడు వచ్చింది చర్చ్. అంతకుముందు అని సినగాగలేగా. సబ్బాత్ దినమున అంటే శనివారం దినమున యూదులందరూ కూడా సినగాగ్ అంటే దేవుని మందిరంలో సమాజంగా కూడి దేవుని మహింపరుస్తారు. ఆ సినగాగ్లో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా లీడ్ చేసే ఆయన్ని యాజకుడు అంటారు. యాజకుడు అంటే మానవులందరి పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ఆయన యాజకుడు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఏంటంటే దేవుని మాటలు ప్రజలకు చెప్పేవారు ధర్మశాస్త్రోపదేశకుడు. కొన్ని సందర్భాల్లో యాజకుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకళ్ళే కావచ్చు. కొన్ని సందర్భాల్లో వారు భిన్నం కావచ్చు. ఇప్పుడు ఆహారం చూసినట్లయితే ఆయన యాజకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి మానవుల యొక్క పాపాలన్నీ, మానవుల యొక్క తప్పిదాలన్నీ మోసుకుని పోయి వారి పక్షంగా వారి పాప పరిహారార్థం విజ్ఞాపన చేసే ఒక యాజకునిగా ఉన్నాడు, కానీ ధర్మశాస్త్రోపదేశకునిగా లేడు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించింది ఎజ్రాను ధర్మశాస్త్రాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రోపదేశకుడు బైబిల్లో మనం చూస్తున్నాం. అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం ఎక్కడనో ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా వెళ్ళారు, వెళ్తా ఉన్నారు, ఇంకా మార్గంలోనే ఉన్నారు. అయితే ఒక అద్భుతం జరిగింది. ఒక అద్భుతం ఏమిటంటే, ఒక డెర్మటాలజిస్ట్ని చూడలేదు, ఎవరిని కూడా చూడలేదు, ఒక మందు వేసుకోలేదు, ఒక మాకు వేసుకోలేదు, ఒక ఆయింట్మెంట్ రాసుకోలేదు. వెంటనే వాళ్ళు ఏం జరిగిందంటే వారి యొక్క స్కిన్లో ఒక మార్పు వచ్చింది, వారి యొక్క చర్మంలో ఒక మార్పు వచ్చింది. ఆ తెల్లదనం అంతా కూడా పోయింది, ఆ పచ్చిదనం అంతా కూడా పోయింది, ఆ పుండంతా కూడా పోయింది. చక్కని పసిపిల్లవాని వంటి దేహదారుఢ్యం వాళ్ళు కలిగి చక్కని మంచి చర్మము, వాళ్ళు క్రొత్తగా జన్మించినటువంటి శిశువు యొక్క చర్మం ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లల చర్మం చూడండి, అట్లా పసిపిల్లవాని చర్మంలాగా వాళ్ళ చర్మం చక్కగా కుష్టం లేకుండా బాగైపోయింది. చూసారా, మన తల్లి గర్భములో మనం ఉద్భవింపక ముందే మనల్ని ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు మాట మనల్ని స్వస్థపరిచేదిగా ఉంటుంది. ఇప్పుడు నా జీవితంలో నేను చూసినట్లయితే గత 45 సంవత్సరాలు అనేక శోధనలు గుండా వెళ్ళాను. శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండెని హస్తమో, జీవ కిరీటం నా ముందుండా జీవిత కాలం నడతును, అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో అందించుమా నీ హస్తమో, ఆదుకోను మౌన తండ్రి. వాళ్ళ చర్మం పసిపిల్లవాని చర్మం, అంటే చిన్నపిల్లలు ముట్టుకుంటే చూడండి ఎంత దేవదూతలు ముట్టుకున్నట్టు ఉంటుంది. ఆ పిల్లలు ఏమైనా కల్మషం ఉంటుందా, ఏమన్నా అసూయ ఉంటుందా, ఏమైనా స్వార్థం ఉంటుందా, ఏమైనా ద్వేషం ఉంటుందా, ఏమైనా క్రూరత ఉంటుందా, కఠినత ఉంటుందా? పసిపిల్లలు దేవుని దూతల వంటి వారు. ఆ పసిపిల్లల చర్మంలాగా చక్కగా క్రొత్త చర్మం వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయినారు, ఎంతో అద్భుతం. అయితే ఈ సంతోషంలో వారు 10 మందిలో 9 మంది యేసుక్రీస్తు ప్రభుని మర్చిపోయారు. ఈ స్వస్థతకు కారకులు ఎవరో, ఈ ఆశీర్వాదానికి కారకులు ఎవరో, ఈ దీవెనికి కారకులు ఎవరో, ఈ జీవానికి కారకులు ఎవరో, ఈ అద్భుతానికి కారకులు ఎవరో
ఈ అద్భుతం వెనుకున్నది ఎవరు? అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి ఆ సత్యాన్ని మర్చిపోయి వాళ్ళు తిరిగి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో అడ్రస్ లేదు. అయితే ఒక్కడు మాత్రం తిరిగొచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడి, "ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావయ్యా దేవా! వేలాది స్తోత్రములు ప్రభు." ఎంత కృతజ్ఞత. చూడండి వెలుపల ఊరికి వెలుపల వెలివేయబడ్డాడు. లోపలికి రావడానికి కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకొచ్చి, "నన్ను స్వస్థపరిచావు ప్రభా" అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడుగుతా ఉన్నారు, 10 మంది శుద్ధులైతిరి కారా? మిగతా 90 ఎక్కడ? వర్ నాట్ all the 10 cleansed? Where were the 9? చూసారా? మిగతా 90 ఎక్కడ? వారు కృతజ్ఞత లేనటువంటి వారుగా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియలేదు. అట్లా దేవుని మాటలో బలమున్నది. దేవుని మాటలో స్వస్థపరచగలిగినటువంటి శక్తి ఉన్నది. నా జీవితంలోనే అనేకమైనటువంటి సాతానుడు శోధనలు కలిగించినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు గొప్ప స్వస్థత. ఉలగత్తులు உங்களுக்கு ఉపద్రవం ఉండి ఆనాలను తిడంగుండగల నా నులగత్తిని జయిత్తేన్ లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించినాను. ఇప్పుడు అంశం ఏంటి? బలం. ఇప్పుడు పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని తల్లి వారు వెనకాతల ఆహారం ఇచ్చి పట్టుకుని తినమని బలవంతం చేస్తూ పరిగెడుతూ, ఎందుకంటే పిల్లలు బలంగా ఉండాలని. అట్లానే దేవుని నుండి మనం బలం పొందుకుంటాం. మన సొంత శక్తితో ఈ లోకంలో చాలా మట్టుకు మనం పనులు చేయలేం. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, ఈ పని నేను చేయలేనా? ఇది నా వల్ల కాదా? ఇది నాకెంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! నేనెంతో నిష్ణాతుడిని కదా! అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ గొలియాతు అలాగనే అనుకున్నాడు. దావీదుని చూసి మిన్నలిలాగా ఉన్నాడే, చిన్న పురుగులాగా ఉన్నాడే, నలిపేస్తాను అనుకుని ప్రగల్భాలు పలికాడు గొలియాతు. నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నా బలం ఏంటి? యుద్ధ నైపుణ్యం ఏంటి? యుద్ధాయుధాలు ప్రయోగించడంలో నా శక్తి ఏంటి? నేనెంత పొడుగున్నాను, నేనెంత లావుగున్నాను, నేనెంత బలంగా ఉన్నాను అని తన సొంత శక్తి మీద, సొంత శరీర సంబంధమైనటువంటి బలం మీద ఆధారపడి గొలియాతు దేవుని సేవకుడైనటువంటి దావీదును తోలనాడాడు. అయితే ఏం జరిగింది? ఎంతో చిన్నవాడైనటువంటి, ఎంతో సామాన్యంగా ఉన్నటువంటి దావీదు 16 సంవత్సరాలు ఉంటే అంతగానే ఎక్కువ ఉండవు. ఆ దావీదు ఏమీ కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు. యుద్ధాయుధాలు ప్రయోగించడంలోనే గానీ, యుద్ధ విద్యలోనే గానీ, మిలిటరీలోనే గానీ, ఆర్మీలో గానీ దావీదుకి ఏమీ కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఎట్లా గొలియాతుపై జయం పొందుకున్నాడు? ఒక అద్భుతం చూసారా? నాట్ బై స్ట్రెంగ్త్, నాట్ బై మైట్, ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్. అట్లా మనం ఈ లోకంలో మన శక్తికి మించినటువంటి కార్యాలు చేయాలి అని అనుకున్నప్పుడు మనకేం కావాలంటే దేవుని బలము అవసరమైనది. చూడండి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు చక్కని కీర్తన రాశాడు. ఇప్పుడు నేను పాడాను కదా పాట, యెహోవా నా బలమా, ఆ పాట. కాబట్టి దేవుడు మనకి బలమై ఉన్నాడు. దేవుడు మనకి కోటై ఉన్నాడు. దేవునికి మనకి దుర్గమై ఉన్నాడు. ఎవరి దేవుడు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మనల్ని సృష్టించినటువంటి దేవుడు. మనల్ని సృజించినటువంటి దేవుడిని విడిచిపెట్టి మన కొరకు మనం దేవుళ్ళను చేసుకొనకూడదు. మనల్ని తల్లి గర్భంలో సృజించినటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్న సత్యాన్ని ఎరుగుటియే దేవుని చిత్తం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్ముతారో వారు నిత్య జీవనం స్వతంత్రించుకుంటారంటే వారు అన్నిటిని కూడా పరలోకంలో జీవిస్తూ ఉంటారు. పరలోకం అనేదాన్ని ఎవరు నమ్మరు చెప్పండి? హిందువులు నమ్మరా? ముస్లిమ్స్ నమ్మరా? క్రైస్తవులు నమ్మరా? అందరి విశ్వాసం ఒకే విశ్వాసం కదా! మనందరం కూడా పరలోక ప్రయాణంలో ఉన్నాం. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో జాన్ బనియాన్ అనే దైవజనుడు గొప్ప చక్కని హిస్టారికల్ బుక్ రాశారనమాట. హోల్ వరల్డ్ ఈజ్ అస్టానిష్డ్ to see such a masterpiece from a layman called John Bunyan. Even ఆ మాటలు కాదులేండి. Professor C.S. Lewis, professor of linguistics, Magdalen College, Oxford University, said, while referring to the work of John Bunyan, The Pilgrim's Progress, he stated that whole world was astonished to see such a great masterpiece originating from such a layman called John Bunyan రిగార్డింగ్ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. అట్లాంటి మంచి గ్రంథం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ దర్శనాలు, కళలన్నీ కూడా చక్కగా పుస్తకం రాస్తాడు. ఆయన సొంత జ్ఞానం కాదులేండి, దేవుడు ఇచ్చినటువంటి బలంతో రాశాడు. చూసారా పౌలు ఏమని చెప్తున్నాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. మనం కూడా మన శక్తికి మించినటువంటి కార్యాలు ఇప్పుడు చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు నుంచి బలం పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దినాల్లో ఇంకాను ఇప్పుడు చాలా మంది మనం చూసినట్లయితే ఎంతోమంది వస్త్రాలు లేనటువంటి వారిగా ఉన్నారు, ఆహారం లేనటువంటి వారిగా ఉన్నారు, తర్వాత అనారోగ్యంతో ఉన్నారు. ఎంతమందికి మనం సహాయం చేయగలం చెప్పండి? మదర్ తెరెసా గారిని ఒక జర్నలిస్ట్ ఇట్లా ప్రశ్నించారు. మదర్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ వెరీ వీక్ అండ్ ఫ్రెజైల్. You are helping thousands of lepers, thousands of sick people, thousands of children. How is it possible? We are astonished. Then the mother said, if I do not pray at least for 4 hours a day at the feet of my Lord and Savior Jesus Christ, I will not be able to accomplish what I have been accomplishing for such a long time. అంటే ఏమిటంటే ప్రార్థన, దేవుడి నుంచి బలం పొందుకోనాలి మనం. అర్థమైందా?
ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు స్ట్రెంథెన్స్. మనం ఎక్కడున్నాం? ఆల్ ఇండియా రేడియో. నేను ఆల్ ఇండియా రేడియో జనరల్ సెక్రటరీ గారికి ఆయన పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను. రాశాను, ఇట్లా నేను సువార్త చెప్తానంటే ఆయన చాలా జాలిలే, సువార్త చెప్పడానికి లేరా, చాలా మార్కెట్‌లో ఇట్లాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, మార్కెట్ ప్రొడక్ట్స్ అని చెప్పి తోలనాడలేదు. నువ్వేం చెప్తావు సువార్త? నీ కెరియర్ ఏంటి? నీ టాలెంట్ ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేసావా? మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసావా? డాక్టర్ ఆఫ్ డివినిటీ చేసావా? పీహెచ్‌డీ ఇన్ థియాలజీ చేసావా? అని ఏమి కూడా అడగల. నా సీవీ పంపించాను. నా సీవీ చూసారు. ఆయన ఏమని చెప్పారంటే, మీరు విజయవాడ ఆల్ ఇండియా రేడియో హెడ్‌ని కాంటాక్ట్ చేయండి అని చెప్పి నాకు కాంటాక్ట్ ఈమెయిల్ ఇచ్చి, ఎవ్రీ వీకు మీకు కొంత టైం ఇస్తారు, 5 మినిట్స్. ఆ 5 మినిట్స్‌లో సరిపోయేలాగా మీరు ప్రసంగాలు సిద్ధపరిచి శాంపిల్ ప్రసంగాలు రాసి ఇవ్వాలి మీరు ముందుగా అని చెప్పారు. ఇప్పుడు మనం ఇట్లా ప్రసంగించడానికి లేదు. ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించాలంటే నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయి మైక్ తీసుకొని మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. మనం ఏం చేయాలంటే, నెలకు సంబంధించినటువంటి వీక్లీ 1 ప్రోగ్రామ్ కదా, 5 మినిట్సే, 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రోగ్రామ్ ఎవరు ఆల్ ఇండియా రేడియోలో. ఆ 5 మినిట్స్ వర్తమానము ముందుగా మనం చక్కగా రాసి తెలుగులో ఆ ప్రతిని ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్కి పంపాలి. ఆ విజయవాడ స్టేషన్ హెడ్ తీసుకుని అది కన్సర్న్డ్ స్టాఫ్కి ఇచ్చి ఆ ప్రతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించి అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా, ఎవరికన్నా అభ్యంతరకరంగా ఉన్నాయా, ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నాయా, అంటే ఏమిటంటే పరమత దోషంలో ఏమైనా ఉన్నాయా, రిలీజియస్ టాలరెన్స్ లేకుండా ఉన్నాయా, హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయా. ఇప్పుడు ఏంటంటే మతోన్మాదం కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మతోన్మాదం. మేము క్రైస్తవులం, మేమే గొప్ప, క్రైస్తవులు అందరూ కూడా ముస్లిమ్స్ని పీడించాలి, బాధించాలి. ముస్లిమ్స్ అందరూ కూడా అయోధ్య మీద పడి రామ్ టెంపుల్ని ధ్వంసం చేయాలి. ఇప్పుడు హిందూస్ అందరూ కూడా బాబ్రీ మసీదుని ధ్వంసం చేయాలి. ఇట్లాంటి మతోన్మాద విషయాలు ఏమన్నా ఉన్నాయా అని పరిశీలించడానికి, ఏమైనా వైరస్ ఏమైనా ఉందా, ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉందా అని పరిశీలించి, ఏమైనా టాక్సిసిటీ ఏమైనా ఉందా అని ఆ వర్తమానంలో పరిశీలించి పరిశోధించి యాక్సెప్ట్ చేస్తారు. అట్లా యాక్సెప్టెన్స్ కొరకు మీరు ముందుగా శాంపిల్ వర్తమానాలు పంపించండి 5 నిమిషాల కోసం అని చెప్పి. ఎవరు ఇవ్వట్లేదు ఛాన్స్, ఎవరు ఇవ్వట్లేదు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. స్వార్థకు ఆటంకంగా ఉన్నదనేది కేవలం కూడా నిందలు. మనం ప్రార్థన చేసుకుని నోరు మంచిదైతే ఊరు మంచిది కదా. అది కాశ్మీర్ అయితేనేమి, నార్త్ ఇండియా అయితేనేమి, జపాన్ అయితేనేమి. చైనా వెళ్ళాను, చైనాలో స్వార్థ చెప్పడానికి వీలు లేదని చాలామంది అన్నారు. నేను చెప్పలేదా? నా యూట్యూబ్ చూసినట్లయితే 3200 వర్తమానాలు ఎట్లా సాధ్యం? 3200 అంటే చెప్పడానికి సులువుగా ఉన్నాయా? 3200 సిద్ధపరిస్తే తెలుస్తుంది. 3200 వర్తమానాలు సిద్ధపరచడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? నవంబర్ 19, 2019లో స్టార్ట్ చేశాను. 2019 అంటే 20, 21, 22, 23, 24, 25, 26 చూసారా? ఇంచుమించు 6 సంవత్సరాలు పట్టింది ఈ 3200 వర్తమానాలు సిద్ధపరచడానికి, యూట్యూబ్లో వాటిని సమకూర్చడానికి, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. ఇంత నాలెడ్జ్ నేను గతించినవి అట్లనే ఉంటాయి కదా, తరతరాలకి అవి ఆశీర్వాదంగా ఉండాలి. ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు గతించిపోయారు, ఎవరు చావకుండా ఉంటారు? దైవజనులు చావకుండా ఉంటారా? పాస్టర్ గారు చావకుండా ఉంటారా? అందరూ ఈ లోకాన్ని విడిచి వేరే లోకానికి వెళ్ళాలి కదా, అది పరలోకమై ఉండాలి. అక్కడికి వెళ్లే ముందు దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని చక్కగా చేసి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు పోస్ట్ పోన్ చేయలేదు. తండ్రి ఏ కార్యం అయితే ఇచ్చారో, ఏ వర్క్ అయితే ఇచ్చారో దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా 3.5 సంవత్సరాలు చక్కగా కంప్లీట్ చేసి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి వెళ్ళారు. అట్లా కూడా మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పని ఫినిష్ చేయాలి. ఎంత సోమరులు అంటే వాళ్ళకి అప్పగించబడినటువంటి పని ఫినిషే చేయరు, సాగదీస్తారు. పనిలో జాగు చేయవాడు నష్టము కలిగించేవాడై ఉన్నాడు. మనం పనిలో జాగు చేసే వారముగా ఉండకూడదు. జాగు చేస్తే ఏం జరుగుతుంది? జాగ్ అంటే ఏంటో తెలియదు కదా. ఇప్పుడు తెలుగు ఎవరికి తెలుసు? ఇప్పుడు అంతా కూడా సంకరం కదా, తెలుగు ఇంగ్లీషు కలిసి. డిలే. ఆ డిలే అంటే ఏమిటి తెలుగులో? ఆలస్యం. జాగ్ అంటే ఆలస్యం. పనిలో జాగు చేయవాడు నష్టం కలిగించడానికి జతగాడు. మనం పనిలో జాగు చేస్తే, డిలే చేస్తే ఏం జరుగుతుందంటే నష్టం కలుగుతుంది. ఎందుకంటే నష్టం కలిగించాలి? ఒక పని వచ్చింది, చేసి ముగిస్తే పోయే కదా. పౌలు అట్లా డిలే చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు అట్లా డిలే చేయలేదు. ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్తా ఉన్నాం? ఎంకరేజ్ చేయడం కోసం. వాక్యం ద్వారా మనం ఎంకరేజ్మెంట్, పిల్లలకి వాళ్ళు నడవలసినటువంటి త్రోవ నేర్పించడం కోసం. సారం ఏంటి? బలము. ఎన్ని హార్లిక్స్ బాటిల్స్ తీసుకుంటే ఎంత బలం వస్తుంది? 3200 వర్తమానాలు ఎన్ని హార్లిక్స్ బాటిల్స్ తాగాను? తినక డబ్బులు ఉండి లేకపోయి కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో చేసినటువంటి సువార్త. నా కోసం నేను బ్రతికితే నాకు డబ్బులు కొదవేముంది? దేవుడు నాకు ఇవ్వలేదా? ఇజ్రాయెల్ దేశంలో 1,50,000 జీతం, కొరియా దేశంలో 2,30,000 జీతం, చైనా దేశంలో 2 లక్షల జీతం. ఎక్కడున్న జీతానికి ఏం తక్కువ లేదు. నా కోసం నేను దాచుకున్నట్టు ఇప్పుడు నాకు కష్టం ఏముంది చెప్పండి? అయితే క్రీస్తుని ఎరిగినటువంటి వారు స్వార్థం కొరకు వాళ్ళ కోసం జీవించరు.
పరోపకారం మిధం శరీరం కదా. ఏంటో ఇదేం మిధమో ఇదేం మిధమో ఏం అర్థం కాల. सर आप कहाँ से पढ़ा रहे हैं, क्या पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है. మంచిది నాయన, అట్లానే ఉండు. అర్థమైంది కదా మీకన్నా. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించి వినినటువంటి వారికి స్వస్థ బుద్ధి కలుగు చేయనుగాక. యేసునందు విశ్వాసము రక్షణ కలుగు చేయనుగాక. ఆమేన్.